నమస్తే వెల్కమ్ టు క్రైమ్ స్టోరీ. అరణ్యంలో ఉండే జంతువుకి కానీ మృగానికి కానీ ఆకలి వేస్తే ఒక జంతువుని మాత్రమే వేటాడుతాయి. కానీ మన మనుషుల మధ్య ఉండే మృగాలకు మాత్రం ఏదైనా చేయాలనుకుంటే ఎంతకైనా తెగిస్తారు. ఈ V3 న్యూస్ స్పెషల్ కథనం ఈరోజు యథార్థ సంఘటనలతో కూడినటువంటి విషయం. ప్రియాంకారెడ్డి హత్య కేసు. ప్రియాంకారెడ్డి హత్య తర్వాత జస్టిస్ దిశగా మారినటువంటి పేరు ప్రియాంకారెడ్డిది. ప్రియాంకారెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? వాస్తవానికి ప్రియాంకారెడ్డి హత్యలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు నిందితులు దారుణంగా హత్య చేశారు అని, దారుణంగా హత్య చేసి అక్కడే కాల్చి చంపారని. మరి వాస్తవానికి ఏం జరిగింది? టైం టు టైం, మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగిందనేది మా V3 న్యూస్ కల్పిత పాత్రలతో యథార్థ సంఘటనలతో మేముందుంటుంది. లెట్స్ వాచ్ ఇట్. జస్టిస్ దిశ అక్కడ బైక్ పార్క్ చేసింది. అయితే వాస్తవానికి అక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కోసం అక్కడే క్యాబ్ బుక్ చేసుకొని బాదాపూర్కి వెళ్ళడం జరిగింది. కానీ అసలు సంఘటన అక్కడే చోటు చేసుకుంటుంది అన్న విషయం ప్రియాంకారెడ్డి గమనించలేకపోయింది. పాపం వాస్తవానికి ఇలాంటి దారుణం జరుగుతుందని కూడా పసిగట్టలేకపోయింది ప్రియాంక. ఇక టోల్గేట్ దగ్గర బైక్ పార్క్ చేసిన ప్రియాంకారెడ్డి ఈ నలుగురు రాక్షసులు ఇక్కడే ఉన్నారా అని గమనించలేకపోయింది. మరి వాస్తవానికి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన ప్రియాంకారెడ్డి రాగానే ఒక్కసారిగా టైర్ పంక్చర్ కావడం ఏంటి? వాస్తవానికి నమ్మలేని నిజాలేంటో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ ఇట్. బైక్ పార్క్ చేసి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన ప్రియాంకారెడ్డికి రాగానే ఒక్కసారిగా నమ్మలేని నిజాలు కూడా బయటికి పడ్డాయి. వెంటనే వెనక టైర్ పంక్చర్ కావడం చూసింది. అయితే వాస్తవానికి అక్కడ ఉదయం పార్క్ చేసినటువంటి ప్రియాంకారెడ్డి బైక్ కాస్త ఆ నలుగురు రాక్షసులు అక్కడే ఉన్నారని కూడా గమనించలేకపోయింది. వాస్తవానికి ఆ నలుగురు ద్రోహులు కూడా అక్కడే మాట్లాడుకున్నారు. మళ్ళీ కూడా ప్రియాంకారెడ్డి ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది, చాలా అందంగా ఉంది కదా అమ్మాయి, ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది, కనీసం మనం ట్రాప్ చేయాల్సిందే, వాస్తవానికి మనం ట్రాప్ చేసి ఇలా చేయాలని చెప్పి కూడా ఆ నలుగురు రాక్షసులు ముందుగానే ప్లాన్ చేసుకొని ఇక ప్రియాంక రానున్నటువంటి టైంలో గంట వ్యవధిలోనే ఆ టైర్ని పంక్చర్ చేయడం జరిగింది. ఇక వాస్తవానికి నలుగురు రాక్షసులు కూడా అక్కడే ఉన్నారు. మేము టైర్ పంక్చర్ చేయిస్తాం, పర్వాలేదండి, మీరు ఇక్కడే ఉండండి, నేను టైర్ పంక్చర్ చేయించుకొని వస్తుందంటే ప్రియాంకారెడ్డి కూడా ఏమనుకుందో తెలుసా? నా తమ్ముడి వయసులో ఉన్నారు కదా, చిన్న పిల్లల్లాగా ఉన్నారు కదా, సహాయం చేస్తారులే అని అక్కడే మోసపోయింది ప్రియాంకారెడ్డి. ఇక ప్రియాంకారెడ్డి మా తమ్ముడిలాగే వయసులో ఉన్నవాళ్ళు కదా, సరే టైర్ పంక్చర్ చేయిస్తాను అంటే సరే చేయించుకొని రండి అన్నట్టుగా వాళ్ళిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పర్వాలేదండి, నేను ఇంటికి బయలుదేరుతాను అంటే లేదు లేదు మీరు ఇక్కడే ఉండండి, ఖచ్చితంగా నేను టైర్ పంక్చర్ చేసుకొస్తానని చెప్పేసి ఆ నలుగురు రాక్షసులలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఆమె బైక్ తీసుకొని కూడా టైర్ పంక్చర్ చేయించడానికి వెళ్ళారు. బైక్ పార్క్ చేసి వచ్చిన తర్వాత కూడా ప్రియాంకారెడ్డి చాలా భయంగా కనపడింది. ఆ ఇద్దరు బైక్ తీసుకెళ్లి పంక్చర్ చేయించుకొని వస్తామన్నప్పుడు కూడా చాలా భయపడుతూనే ఉంది ప్రియాంకారెడ్డి. ఇక ప్రియాంకారెడ్డి వెంటనే ఎవరికి ఏం చేయాలో తోచక, ఎలాంటిది గుర్తు రాలేక వెంటనే తన చెల్లికి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఎప్పుడు నేను బైక్ పెట్టిపోతా అని చెప్పినా కదా, అయితే ఈ రోజు అక్కడ పెట్టినా నిలబడ్డా, టోల్ కలెక్ట్ చేసే టైం ఉంటుంది, ఆయన పిలిచి చెప్పింది ఇక్కడ బైక్ పెట్టకండి మేడం, ఇంతకు ముందే పోలీసు వాళ్ళు తీసుకొని పోయిందంటే నాకు వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు. ఇక మొత్తం తప్పు కూడా అక్కడే జరిగింది. మొదటి నుంచి కూడా ఏమవుతుంది అనుకున్న ప్రియాంకారెడ్డికి చివరిగా జరిగింది అదే. ఇక పంక్చర్ చేయించుకొస్తా అని చెప్పిన ఇద్దరు నిందితులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మిగతా ఇద్దరు కూడా ప్రియాంకారెడ్డి దగ్గరే అక్కడే ఉండడం జరిగింది. ఇక ఇద్దరు నిందితులు కూడా ప్రియాంకారెడ్డి దగ్గరికి వచ్చి మేడం మీరు రండి, ఇక మీ బైక్ పంక్చర్ కాస్త పూర్తి అయిపోయింది, మీ బైక్ కాస్త క్లియర్ అయిపోయింది, వెంటనే వాళ్ళిద్దరు కూడా ఆ లారీ దగ్గర ఉన్నారు,
అక్కడికి వెళ్తే మీ బైక్ తీసుకెళ్లొచ్చు అన్నట్టుగా ఆ నిందితులు చెప్పడం జరిగింది. వెంటనే ప్రియాంక రెడ్డి అక్కడే పప్పులో కాలేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. టైర్లో గాలి నింపించుకున్న తర్వాత వెంటనే ఆ ఇద్దరు నిందితులు కూడా మళ్ళీ ప్రియాంకారెడ్డి ఎక్కడైతే ఉందో అక్కడికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఇద్దరు నిందితులు బైక్ దగ్గర మాట్లాడుతున్నారు. ఇక మిగతా ఇద్దరు నిందితులు పక్కకున్నారు. ఇక ప్రియాంకారెడ్డి అటు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్ తీసుకొని వస్తూ ఉంటే నా బైక్ రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి బైక్ తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళింది. కానీ అసలు విషయం అక్కడే నా పని అయిపోయిందని గుర్తించలేకపోయింది. ఇక బైక్ దగ్గరికి వెళ్ళిన ప్రియాంకకి ఏం జరిగింది? ఇక అప్పటి వరకు కూడా ప్రియాంక రెడ్డి భయంగానే ఉంది. ఇక వెంటనే తన బైక్ అక్కడ చూసి ఇద్దరు వ్యక్తులు కూడా ఆ బైక్ను తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కాస్త తెలుసుకున్న ప్రియాంక రెడ్డి ఇక భయంగానే తన బైక్ దగ్గరికి వెళ్ళింది. ఇక ఆ రాక్షసులంతా కూడా మీ బైక్ రెడీ అయ్యింది, ఒక్కసారి మీ బైక్ని మీరు చూసుకోవచ్చు అనే టైంలోనే ప్రియాంక రెడ్డి డిక్కీ ఓపెన్ చేసి తన వస్తువులన్నీ కూడా చూసుకుంది. అంతా ఓకే అనుకునే టైంలో కూడా అక్కడే పతనం ప్రారంభమైంది. వెంటనే ప్రియాంక రెడ్డి బైక్ స్టార్ట్ చేసేటప్పుడే ఆ నలుగురు రాక్షసులు కూడా ప్రియాంక రెడ్డిని పట్టుకొని ఎత్తుకొని పక్కనే ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే అత్యాచారం చేశారు. ఇక ఒకరి తర్వాత ఒకరు కూడా రాక్షసులాగా ప్రవర్తించి ఆ నలుగురు నిందితులు కూడా ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేయడం జరిగింది. ఇక వెంటనే తన ముక్కు మూసి అక్కడే చనిపోయినటువంటి విషయం తెలుసుకున్న ఆ రాక్షసులు కాస్త ఆమెను లారీ ఎక్కించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇద్దరు నిందితులు కూడా లారీ ఎక్కించిన తర్వాత లారీలో శవాన్ని పడుకోబెట్టే ఇక ముందుగా వెళ్తున్నటువంటి బైక్పై ఇద్దరు రాక్షసులు వెళ్తూ ఉంటే లారీ తోలుకుంటూ ఇద్దరు వెళ్తున్నటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. అలా వెళ్తూ కూడా ఇక ఎక్కడి దాకా వెళ్ళారంటే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూర ప్రాంతం. ఇక వాస్తవానికి ప్రియాంకారెడ్డి చనిపోయిన తర్వాత ఎలాగైనా సరే మరి ప్రియాంకారెడ్డిని కాల్చి చంపాలి అనుకున్నారు ఆ రాక్షసులు కాస్త. ఇక ఎక్కడైతే ఎలాగైతే ప్లాన్ చేసుకోవాలో కూడా ఇద్దరు నిందితులు కూడా ఆలోచించారు. వెంటనే వెళ్ళే దారిలోనే బైక్పై వెళ్తున్న ఇద్దరు దుర్మార్గులు రాక్షసులు కాస్త పెట్రోల్ బంక్కు వెళ్ళి
పెట్రోల్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో మీరే చూడండి. ఇక పెట్రోల్ తీసుకున్నటువంటి రాక్షసులు కాస్త ఆమెపై పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. ఇది వాస్తవానికి జరిగినటువంటి విషయం. ఇదంతా చేసిన రాక్షసులు కాస్త ఎలాంటి ఆధారాలు దొరకకుండా బండి ప్లేట్ నెంబర్ తీయడం కూడా జరిగింది. ఇలాంటివి ఎలాంటి ఆధారాలు దొరకకుండా కూడా రాక్షసులు కాస్త వాటన్నిటిని కూడా మాయం చేశారు. ఇక తెల్లవారుజామున ఎవరు కూడా చూడలేకపోయారు. ఒక పాల రైతు అటువైపుగా వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ మంటలు కాస్త ఎగిసిపడుతూ ఉంటే ఏం జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడికి వెళ్ళాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కాలుతున్న శవం ఎవరిదో కాదు, ప్రియాంకారెడ్డిది. తాను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడంతో ఇక కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 7:30 8 o'clock ప్రాంతంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదరాబాద్ టు బెంగళూరు హైవే పైన అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫీమేల్ బర్న్ట్ డెడ్ బాడీ దొరికినట్టు మనకు సమాచారం వచ్చింది. దానిపైన మనము దర్యాప్తు కొనసాగించే క్రమంలో నిన్న నైట్ 9:30 ఆ టైంలో ఈ ప్రియాంకారెడ్డి అని వెటర్నరీ డాక్టర్ నవాబ్పేట్ మండలంలో పనిచేస్తున్నారు. వీరు నిన్న నైట్ నుంచి కూడా కనిపించట్లేదు అని వాళ్ళ సిస్టర్ శంషాబాద్ పిఎస్ నందు మార్నింగ్ 3 o'clock కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న నైట్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం తర్వాత ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. దాని ప్రకారము సాయంత్రం 6:30కి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలికి వెళ్ళి అక్కడ వెళ్ళే క్రమంలో క్యాబ్లో వెళ్ళేటప్పుడు
ఇక్కడ స్కూటీ పార్క్ చేసుకొని వెళ్ళింది. తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత స్కూటీ చూసుకుంటే పంక్చర్ అయి ఉంది. 9:30 టైంలో పంక్చర్ అయి ఉన్నది చూసుకొని వాళ్ళ సిస్టర్ కాల్ చేసి ఇట్లా నేను దిగాను, ఇక్కడ నాకు స్కూటీ పంక్చర్ అయి ఉంది, ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నేను స్కూటీ చేయిస్తామని చెప్పి తీసుకెళ్లారు, నాకు కొంచెం భయంగా ఉంది అని ఆవిడ ఫోన్లో చెప్పడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే ఇద్దరు తీసుకొని వచ్చారో, ఎవరైతే ఆ పంక్చర్ గురించి తీసుకెళ్లారో వాళ్ళే చేసి ఉంటారని మనకు ముందస్తుగా తెలుస్తుంది. వాళ్ళ గురించి మనం దర్యాప్తు చేస్తున్నాము. ఒక 10 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. కెమెరాస్ అన్నీ కూడా చూస్తున్నాము. హైదరాబాద్ టు బెంగళూరు హైవే పైన ఉన్న కెమెరాస్, అదేవిధంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ నిందితులు పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే ప్రాథమికంగా ఆలివ్ క్లినిక్లో ఆవిడ ఒక అపాయింట్మెంట్ ఉండే, మెడికల్ అపాయింట్మెంట్ ఉంది, అది చూపించడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ శంషాబాద్లో 9:30కి ఎప్పుడైతే ఆవిడ బైక్ పంక్చర్ అయ్యిందో స్కూటీ, అది ఎవరైతే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు తర్వాత వాళ్ళు ఎక్కడైనా చేసి అక్కడ షాద్నగర్లో డిస్పోజ్ చేసి ఉంటారు. స్కూటీ గురించి వెతుకుతున్నాము, ఇంకా స్కూటీ ఆనవాళ్ళు తెలియలేదు, దాని గురించి కూడా వెతుకుతున్నాము. లేదు, అటువంటి ఏం లేవు. మనం ఇప్పటివరకు తెలిసిందైతే వాళ్ళ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, లేదా వాళ్ళ కొలీగ్స్లో కానీ ప్రీవియస్గా ఆవిడకున్న అటువంటి ఏం లేవు బెదిరింపులు వచ్చినట్టు. ఓన్లీ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఇద్దరు వచ్చి ఇది చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ గురించి మనం ఆ కోణంలోనే మనం దర్యాప్తు చేస్తున్నాం. వీరిది నాగర్ కర్నూలు జిల్లా, ప్రస్తుతం ఇక్కడ శంషాబాద్లో ఉంటున్నారు, నవాబ్పేట్ మండలంలో పనిచేస్తున్నారు. ఇక అమ్మాయిలు వింటున్నారు కదా, జాగ్రత్త, ఎవరిని కూడా నమ్మొద్దు, మృగాల్ని అస్సలే నమ్మకండి. ఇలాంటి దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. మీరంతా కూడా జాగ్రత్త వహించాలి. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం అందించాలి. పక్కనే ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇక పోలీసులు ప్రవేశపెట్టినటువంటి కంట్రోల్ నెంబర్ని కూడా సేవ్ చేసుకోండి. మీ లైఫ్ని సేవ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇలాంటి సంఘటనల గురించి, జరగబోయే విస్తృత నిజాల గురించి కూడా మా V3 న్యూస్ ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది. మరో స్పెషల్ స్టోరీతో, మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.